అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన తెలంగాణ కీర్తిని పెంచిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్ సెక్రటరియట్ ముందర కూడా తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ కార్యక్రమం చేశారు. మనతో పాటు మహబూబ్ నగరంలో తెలంగాణ ఉద్యమ సమ్మేళనంలో కీలకంగా పాల్గొని ఈరోజు హైదరాబాద్ సెక్రటరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం జరిగింది. మిగతా విషయాల్ని ఉద్యమ నాయకుడు ప్రవీణ్ గారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఉద్యమాన్ని స్ఫూర్తి తీసుకొస్తుంది. ఈరోజు తెలంగాణ ఏదైతే హైదరాబాద్ ముఖమైనటువంటి సచివాలయం ముందు కూడా ఈరోజు విగ్రహానికి భూమి పూజ జరిగింది, ఎట్లా చూస్తారు దీన్ని? నమస్తే అండి, నా పేరు ప్రవీణ్ కుమార్. నేను తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించడం జరిగింది. కొన్ని వందల వేల మంది విద్యార్థుల ప్రాణత్యాగం బలిదానాల తర్వాత తెలంగాణ యొక్క ఆవశ్యకతను గుర్తించిన సోనియమ్మ ఈ తెలంగాణ యొక్క పోరాటానికి విముక్తి జరగాలంటే, వాళ్ళకి నిజమైన నివాళులు అర్పించాలంటే తెలంగాణ ఇవ్వడమే నిజమైన వాళ్ళకి నివాళి అనే ఉద్దేశంతో తెలంగాణని ఇవ్వడం జరిగింది. అది ఆ భావాలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని డిసెంబర్ 9న ఏర్పాటు చేయబోతున్నారు. ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత పాలకులు ఏదైతే తెలంగాణ సెంటిమెంట్ను రగిలించి ఇంతకాలము 10 సంవత్సరాలు రాజ్యం చేసి కేవలం తెలంగాణ సెంటిమెంట్తో ఆడుకోవడం జరిగింది తప్ప తెలంగాణ యొక్క ప్రజల యొక్క మనోభావాలను కానీ వారి యొక్క ఆకాంక్షలను కానీ తెలంగాణకి ఏదైనా మేలు చేయాలన్న ఎక్కడ వాళ్ళ చిత్తశుద్ధి కనిపించలేదని ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం శుభపరిణామం. ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు వేల మంది విద్యార్థులు బలిదానాల తర్వాత సాధించుకున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం అని చెప్పి ఈ సందర్భంగా మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. రైట్, ఏదైతే తెలంగాణ ఉద్యమ పాటని చెప్పుకొచ్చింది, 10 ఏళ్ల పాటు కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కూడా తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి, ఉద్యమకారులను కూడా పట్టించుకోలేని పరిస్థితి వచ్చింది. దీన్ని ఎట్లా చూస్తాం? తెలంగాణ ఉద్యమం పేరు మీద కేవలము వాళ్ళ రాజకీయ కాంక్షలు నెరవేర్చుకున్నారు. వాళ్ళు గద్దెనెక్కిన తర్వాత ఏదైతే వాళ్ళు సెంటిమెంట్తో గద్దెనెక్కిరో అన్నీ వాళ్ళ యొక్క స్వప్రయోజనాలకు మాత్రమే పెద్దపీట వేయడం జరిగింది. కేవలం తెలంగాణ ద్రోహులకు వాళ్ళు పెద్దపీట వేయడం జరిగింది. తెలంగాణ ద్రోహులను పక్కన చేర్చుకోవడం జరిగింది. తెలంగాణ ద్రోహులకు వాళ్లకు మంత్రి పదవులు కానీ నామినేటెడ్ పదవులు కానీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ద్రోహులతో రాజ్యం చేయడం జరిగింది. ఎక్కడ తెలంగాణ యొక్క ఉద్యమకారులకు కానీ తెలంగాణ పోరాటం చేసిన విద్యార్థులకు కానీ ఎక్కడ న్యాయం చేయలేదు. కేవలం వాళ్ళు తెలంగాణ సెంటిమెంట్తో వ్యక్తిగత ప్రయోజనాలు వాళ్ళు పొందడం జరిగింది. కేవలం కుటుంబ పాలన సాగించడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రజలు వాళ్ళ యొక్క రాజ్యాన్ని తిప్పికొట్టడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చి తెలంగాణ సెంటిమెంట్తో మీరు ఏ రకంగా తెలంగాణ ప్రజలను మోసం చేశారో వాళ్లకు గద్దెని దింపడం జరిగింది. కాంగ్రెస్ ఏదైతే చిత్తశుద్ధితో తెలంగాణని ఇచ్చిందో అదే చిత్తశుద్ధితో ఈరోజు సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడము కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిని మనము ఇదొక నిదర్శనం అని చెప్పుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంటే ఉద్యమకారుల పరిస్థితులు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా చెప్తారు? మీరు ఉద్యమకారులకు ఏదైతే 250 గజాల స్థలం ఇస్తారన్నారో మేము ఎదురు చూస్తూ ఉన్నాము. వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఒకటికొకటి 1 by 1 వాళ్ళు నెరవేరుస్తూ వస్తున్నారు. ఉద్యమకారులకు ఏదైతే 250 గజాల స్థలం ఇస్తారన్నారో దాన్ని కూడా నెరవేరుస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. తెలంగాణలో ఏదైతే మీరు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారో ఆ హామీలు నెరవేరుస్తారని చెప్పి మేము మీ చర్యల ద్వారా మేము మా నమ్మకాన్ని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. రైట్, మొత్తం మీద కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే సోనియా గాంధీ ఇచ్చిందో ఈ నేపథ్యంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడం, హైదరాబాద్లోని తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగాని ఉద్యమ నాయకులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీవీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.